ఆకాశ గంగాభిషేకం జరిగిన పిదప ఆ మహాలింగాన్ని తాకి అపరాధం చేయకూడదు. అలా చేసిన వాణ్ణి రుద్రుడు ప్రళయరుద్రుడై త్రినేత్రంతో భస్మం చేస్తాడు. ఈ హెచ్చరిక కూడా ఆ భగీరథ శాసనంలో ఉంది. ఆ శాసనంలో నీకు తెలియని మరో రహస్యం ఒకటి ఉంది. ఆకాశ గంగాభిషేకం జరిగిన తర్వాత ఈ ఆత్మలింగాన్ని తాకితే ఆ స్పర్శతో నేను నిన్ను మించిన శక్తివంతుడు అవుతాను రా. ఆకాశ గంగను తాకి నువ్వు అమరుడైతే అతి పవిత్రమైన ఈ ఆత్మలింగాన్ని తాకి నేను నిన్ను మించిన అమరేంద్రుడు అవుతాను. ఈ దివ్యలింగాన్ని ఇప్పుడే తాకి శివశక్తిని నా వశం చేసుకుంటాను. ఈ శక్తి కూడా నాకే కావాలి. దీన్ని ఇప్పుడే నేను పిచ్చోణ్ణి అనుకున్నావు కదూ? ఈ శివలింగాన్ని తాకితే నేను సాధించిన అమరత్వం పోయి పతనమైపోతానని నాకు తెలుసు. ఆ తప్పు నేను చెయ్యను. నువ్వు చేసేలా చేస్తా, నువ్వు నాశనం అయ్యేలా చేస్తా. నువ్వు నా పతనానికి వేసిన భస్మాసుర పథకాన్ని నీ నెత్తి మీదే పెట్టి నువ్వు అంతమయ్యేలా చేస్తా, నువ్వు నాశనం అయ్యేలా చేస్తా. చిట్టి, అమ్మా చిట్టి, పదండి.